అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ ఓట్లతో కౌంటింగ్ ప్రారంభం కాగా గంటలకు ఫలితాలు తారుమారవుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ 43 స్థానాల్లో, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపటం లేదు. కౌంటింగ్ మొదలైన తర్వాత ఓ చోట మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం అక్కడ కూడా వెనుకంజ వేయటంతో 0 లీడ్తో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పై సెటార్లు పేల్చారు. బీజేపీని గెలిపించినందుకు రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. రాహుల్ గాంధీ మరోసారి బీజేపీని గెలిపించారని సెటర్ వేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఢిల్లీ అసెంబ్లీకి 1952 నుండి 2020 మధ్య 8 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 4 సార్లు విజయం సాధించింది. అలాంటి పార్టీ ఇప్పుడు అక్కడ ఖాతా తెరవడానికి ఆపజోహాలు పడుతుంది. గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 0కే పరిమితమైంది. దీంతో ఆ పార్టీకి హ్యాట్రిక్ డకౌట్ ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు పోటీల్లో ఉన్న 10 స్థానాల్లో కేవలం 100లో లీడ్ కొనసాగుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఉన్న ట్రేడ్ ఇలానే కొనసాగితే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.